కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 100 రోజులవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ, జనసేన నాయకులు స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు జొన్నా రాజేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 100 రోజులవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఇది ఖచ్చితంగా మంచి ప్రభుత్వం. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉంది. ఇది ఖచ్చితంగా మంచి ప్రభుత్వమే. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఇసుక దోపిడీ లేదు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మంచి ప్రభుత్వమే. దేనికంటే ఈ ప్రభుత్వంలో లిక్కర్ మాఫియా లేదు అని అన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్ మంగళగిరిని అభివృద్ధి చేసి అమరావతికి ధీటుగా నిలబెట్టాలనేది ఆయన ఆలోచన అని అన్నారు. అమరావతితో పాటు మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఒక పక్క మన నారా లోకేష్ గారు ప్రజావాణి కార్యక్రమం, మా పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమాన్ని ప్రజా సమస్యల గురించి అనేక విధాలుగా పరిపాలనలో ప్రజలకు దగ్గరగా ఉండాలి పరిపాలన అనే విధంగా పరిపాలన చేస్తూ ప్రజా సౌకర్యాల గురించి ప్రతి క్షణం చంద్రబాబు నాయుడు గారు మొన్న వరదలు వచ్చినప్పుడు కానీ ఇంకా అనేక సమస్యల మీద కూడా ఆయన ఈ వయసులో కూడా 70 సంవత్సరాల పైన ఉన్న ఒక యువకుడు కూడా చేయలేని అంత ఉత్సాహంతో పరిపాలన అనేది అందిస్తున్నారంటే మనం చేసుకున్న పుణ్యం అని ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఇసుకని మింగేయడం రాదు, అందుకని ఇది ఖచ్చితంగా మంచి ప్రభుత్వమే. మందుని వ్యాపారం చేయడం రాదు, అందుకని ఇది ఖచ్చితంగా మంచి ప్రభుత్వమే. ఇది మంచి ప్రభుత్వం అనడానికి ఉదాహరణ మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు ఉంటే, మరోవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు. అలానే ముఖ్యంగా మంగళగిరిని మన ఎమ్మెల్యే డైనమిక్ యంగ్ లీడర్ నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారి ధ్యేయం ఏంటంటే మంగళగిరిని అమరావతికి ఎటువంటి స్థానం ఉంటుందో అదే స్థానం మంగళగిరికి కల్పించడం. డ్రైనేజ్ సమస్య ఇప్పుడే మాట్లాడడం జరిగింది. లోకేష్ గారు హామీ ఇచ్చారు ఏంటంటే డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి అమరావతితో పాటు మంగళగిరిని కూడా ఒక మోడల్ సిటీని చేద్దామని ఇప్పటికే కమిషనరేట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడున్న పెద్దలందరూ, తెలుగుదేశం పెద్దలు కావచ్చు, జనసేన పెద్దలు కావచ్చు, మీ అందరికీ మరొక విషయం ఏంటంటే, మేము లోకేష్ గారిని కలిసినప్పుడు యాజ్ ఏ రిపోర్టర్గా, నేను ఒక రిపోర్టర్గా 4 రోజుల క్రితం లోకేష్ గారితో చాలా కలిసి ఒక హాఫ్ అన్ అవర్ ముచ్చటించడం జరిగింది. 30 నిమిషాల్లో ప్రతి నిమిషం మంగళగిరికి ఏం చేద్దాం, మంగళగిరికి ఎలా అభివృద్ధి చేద్దాం అనే తపన తప్ప మరొకటి లేదు. ప్రతి ఒక్క కార్నర్ని, ప్రతి ఒక్క 3 రోడ్ల కోడల్ని ఒక పార్క్ లాగా చేద్దాము, ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దాము, అన్ని రోడ్ల కోడల్ని అభివృద్ధి చేద్దాము. ఇప్పటికే ప్రణాళికలు మేము రూపొందించుకున్నాం. మేము చెప్పిన విషయాలు కూడా చాలా శ్రద్ధగా ఆలకరించి ఒక పేపర్ తీసుకొని నీట్గా రాసుకొని ఇవన్నీ మేము చేస్తామండి. ఒక 3 నెలల్లో మీరు చూడండి మంగళగిరిలో మార్పు జరుగుతుంది అన్నారు. ఖచ్చితంగా ఇది మంచి ప్రభుత్వమే. ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని మనం సపోర్ట్ చేద్దాం, అలానే బలపరుద్దాం.